హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు లాస్ట్ ఇఫ్తార్ అండి. ఇంకా ఈరోజు చాంద్ రాత్ అనమాట. మొన్న స్టార్టింగ్లో చూపించాం కదా, చాంద్ రాత్ చందమామ హాఫ్ మూన్ వచ్చింది కదా. సో అలాగే ఈరోజు కూడా కనిపిస్తుంది. సో ఈరోజు కనిపిస్తే నెక్స్ట్ డే ఇంకా ఈద్ అనమాట. సో ఇప్పుడైతే మేము ఇఫ్తార్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము, ఇఫ్తార్కి టైం అయిపోతుందని. సౌదీలో అయితే ఈరోజు ఈద్ అనమాట. సో వాళ్ళకి ఈరోజు ఈద్ అయితే మనకి నెక్స్ట్ డే వచ్చింది. సో ఇంకా అయితే ఇప్పుడు మేము ఇఫ్తార్కి రెడీ చేసుకుని ఇంకా ఇఫ్తార్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇదే అండి, నేను చెప్పాను కదా, ఒక కార్డులో ఇట్లాగా మనకి టైమింగ్స్ అనేది ఇస్తారు. సో పొద్దున సహరీకి ఎంత టైం వరకు ఉండిద్ది, అలాగే ఇఫ్తార్కి ఎంత టైం నుంచి స్టార్ట్ అయ్యిద్ది, ఇంకా ఉపవాసం క్లోజ్ చేయడానికి అని మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇది చూసుకొని ఇందులోనే దువా కూడా ఉంటుంది. పొద్దున సహరీకి ఒక దువా ఉంటుంది, అలాగే ఇఫ్తార్కి ఒక దువా ఉంటుంది. ఆ దువా చదువుకున్న తర్వాత ఇలాగ ఉపవాసం అనేది క్లోజ్ చేసేయాలి. సో తర్వాత ఇంకా ఉపవాసం క్లోజ్ చేసిన తర్వాత ఇంకా నమాజ్లు అవన్నీ చదివేసాము, అయిపోయింది. సో ఇంకా మేము మెహందీ పెట్టుకుంటున్నాం అనమాట. రేపు ఈద్ అనమాట. మా అమ్మాయి చిన్నప్పుడు అయితే నేను పెట్టేదాన్నండి, మా అమ్మాయికి గోరింటాకు. సో అలాగే మా అక్కలు అంటే తోడికోడలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా నేను పెట్టేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి పెద్ద అయిపోయింది ఇక కొద్దిగా, సో ఇంకా నాకు పెడుతుంది అనమాట. సో 2 చేతులకు పెట్టేసింది. ఇంకా మా అమ్మాయికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా నువ్వు పెట్టుకో అంటే తను పెట్టుకుంటే ఇంకా నేను ఒక చెయ్యికి పెట్టుకున్నాను అనమాట. సో చాలా బాగా పెడుతుంది, చాలా మంచి డిజైన్స్. సో ఇదిగోండి, ఇది నేనే పెట్టుకున్నాను. సో ఎలా ఉందండి, బాగుందా? ఇప్పుడు చాలా ప్రాక్టీస్ తగ్గిపోయింది, చాలా సంవత్సరాలు అంటే నెలలు అయిపోయింది అనమాట నేను గోరింటాకు పెట్టుకొని కోన్తో. సో ఇంకో సైడ్ మా అమ్మాయి పెట్టుకుంటుంది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది అనమాట. ఇంకా మేము ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో ఇంకా నాకు నమాజ్ టైం అయిందని నేను ఇంకా పెట్టుకుంది కడిగేసాను అనమాట. సో అందుకు ఒకటి సైడ్ వచ్చి కొద్దిగా ఫేడ్లో వచ్చేసింది, కలరు మంచిగా రాలేదు. ఇంకా నమాజ్ చదువుకొని మళ్ళీ ఇంకా పడుకున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ అందరికీ, ఈద్ ముబారక్. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మరొక్కసారి మీ అందరికీ ఈద్ ముబారక్ అండి. సో అప్పుడే ఇంకా ఈద్ వచ్చేసిందా అనిపిస్తుందండి. సో చాలా త్వరగా డేస్ అనేది కంప్లీట్ అయిపోయాయి, అప్పుడే ఈద్ వచ్చేసింది. సో ఇదిగోండి, ఇది శారీ తీసిందనమాట మా అమ్మాయి. సో డ్రెస్సెస్ మొత్తం యూస్ చేసి ఉన్నాయి, కొత్త ఏం లేవని ఈ మా అమ్మాయికి అని తీసుకున్నానండి యాక్చువల్గా ఈ శారీ. సో ఇది అయితే రెడీమేడ్ది బ్లౌజ్ ఉంటే దానికి సెట్ చేసిందనమాట మా అమ్మాయి. చాలా బాగుంది 2 కాంబినేషను. సో ఇదైతే మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉంది శారీ. సో అలాగే ఇది పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ కాపర్ కాంబినేషన్లో ఉంది. అసలు ఎంత బాగుండిద్దో, చాలా బాగుంది, కట్టుకుంటే ఇంకా బాగుండిద్దని యాక్చువల్గా అయితే మా అమ్మాయి కానీ తీసుకున్నాను. బట్ మా అమ్మాయి ఏమో నాకు కట్టుకోమని ఇంకా ప్రెషర్ చేస్తే సరే అని కట్టుకుంటున్నాను అనమాట ఈ ఫెస్టివల్కి. సో దీనికైతే మధ్య మధ్యలో ఇలాగ కాపర్ గోల్డ్ బుట్టీస్ వస్తాయి. శారీ మొత్తం వస్తుంది. శారీ ప్లెయిన్లో ఉంటుంది, అంచులు ఏం లేవండి. ఇది లైట్ పట్టు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది ఆఫర్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను, చాలా తక్కువ రేట్లో, రీజనబుల్ రేట్లోనే వచ్చేసింది. సో ఈ శారీ తీసుకొని కూడా 2 ఇయర్స్ పైనే అవుతుందండి. ఇంతవరకు ఏం స్టిచ్ చేయలేదు. సో ఫాల్ స్టిచ్ చేయలేదు, పళ్ళుస్ కూడా ఏం స్టిచ్ చేయలేదు. అయినా సరే కట్టుకోమంటే సరే అని కట్టుకుంటున్నాను. సో ఇదైతే మా అమ్మాయి డ్రెస్ చాలా సింపుల్గా ఉందండి.
యాక్చువల్గా అయితే ఈసారి మేము షాపింగ్ ఏం చేయలేదండి, ఇంట్లో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకున్నాము. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల కొంతమంది వల్ల షాపింగ్ చేయటం కుదరలేదన్నమాట. సో ఇప్పుడైతే షీర్ కుర్మా కోసమని డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందామని మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని యాడ్ చేస్తే అంత టేస్ట్గా ఉండిద్ది అనమాట. సో యాక్చువల్గా అయితే షీర్ కుర్మా అంటేనే డేట్స్ ఉండాలి కంపల్సరీగా, అది డ్రై డేట్స్ అయినా పర్వాలేదు, మామూలు డేట్స్ అయినా పర్వాలేదు. సో కానీ మా ఇంట్లో ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, ఇంకా సరే అని దీంతోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇది షీర్ కుర్మాకి సేమియాని మంచిగా ఇలాగా ఘీ వేసి ఇలాగ షాలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇంకో గిన్నెలో నేను ఘీ వేసి ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ యాడ్ చేసి ఇది కూడా మంచి స్మెల్ వచ్చిన తర్వాత కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఇంకా ఇది ఆపేసేయాలన్నమాట. నేనైతే ఎప్పుడు సేమియాతో చేసేదాన్ని, ఈసారి షీర్ కుర్మా చేద్దామని అనుకున్నాను. అలాగే ఈ షీర్ కుర్మా అంటే తొందరగా అయిపోయిందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో ఈజీగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇది ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా పాలు వేసేయచ్చు, కానీ ఒక్కొక్కసారి పాలు విరుగుతాయండి. సో అందుకు నేను ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి నెక్స్ట్ ఈ మిల్క్ని యాడ్ చేశాను. సో ఇది ఒక బాయిల్ రావాలి, బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా దగ్గర అయిన తర్వాత పాలు, సో అప్పుడు ఇది మనం షాలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాక సేమియా అది యాడ్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది అయితే ఇందులో మిల్క్ మేడ్ యాడ్ చేస్తారు, అలాగే కోవా యాడ్ చేస్తారు, చాలా రకాలుగా చేస్తారండి. సో నేనైతే సింపుల్గా ఈజీగా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ ప్రాసెస్లోనే చేస్తాను. సో కావాలనుకుంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయడం లేదు. సో ఇప్పుడైతే ఇది కొద్దిగా ఈజీగానే తొందరగా కుక్ అయిపోయిందండి, ఇది సన్నగా ఉంటాయి కదా సేమియా. సో ఇప్పుడు ఇలా కుక్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసేయటమే. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెస్లో, చాలా టైం టేకింగ్ చాలా తక్కువగా అయిపోయే సేమియా షీర్ కుర్మా అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. సో ఇప్పుడైతే ముందుగా అయితే మన వాచ్మెన్కి ఇవ్వటానికి తీసుకెళ్తున్నారనమాట. సో తర్వాత ఇంకా మా వారికి సేమియా అనేది సర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రంజాన్ పండుగ అంటేనే ఫస్ట్ ఇంట్లో సేమియా తినేసి వెళ్ళి నమాజ్ చదువుకోవాలండి. అదే బక్రీద్ ఈద్ అనుకోండి, అది పొద్దున్నే నమాజ్ చదివి వచ్చిన తర్వాత సేమియాని తినాలన్నమాట. సో అది ఈ ప్రాసెస్. సరే ఇప్పుడైతే ఇంకా మా వారు తినేసిన తర్వాత ఇంకా మసీద్కి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా బయలుదేరారండి. సో ఇప్పుడు మా బాబు కూడా మసీద్కి వెళ్తున్నాడు. సో ఇంకా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే వెళ్ళి అక్కడ చెప్తూ కల్మా అవన్నీ చదువుతూ ఇంకా కూర్చుంటారనమాట. సో ఇంకా పండగ కదండి, పొద్దున్నే లేచి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా తొందరగా కీర్కి మొత్తం ప్రిపేర్ చేసేసాము. ఇంకా మా వారు మా అబ్బాయిని ఇంకా పంపించిన తర్వాత ఇంకా మేము ఇంకా ప్రిపేర్ అయిపోయామన్నమాట నమాజ్ అవి చదువుకోవటానికి. సో తర్వాత ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము కూడా సేమియా తినేసి షీర్ కుర్మా తినేసి ఇంకా మేము కూడా నమాజ్కి కూర్చున్నాము. సో ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా చదువుతారనమాట. సో నెక్స్ట్ తర్వాత బయాన్ అనేది ఉంటుంది, దాని గురించి పండగ గురించి మొత్తం చెప్తూ ఉంటారనమాట, సెలబ్రేషన్స్ అని దాని గురించి. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నమాజ్లు అవన్నీ చదివేస్తారు. ఇంకా నమాజ్లు అవన్నీ చదివేసిన తర్వాత ఇంకా అందరూ ఈద్ ముబారక్ అని చెప్తూ ఇట్లాగా చేస్తారనమాట. సో నా పెళ్ళి కాకముందు చిన్నప్పుడైతే ఇంకా ఇట్లా నమాజ్ చదివి వచ్చిన తర్వాత ఎర్రనీళ్ళు అని దిష్టి తీస్తారండి, ఇంట్లోకి రానీరు. ఇంకా దిష్టి తీసిన తర్వాత డిమాండ్ చేస్తారనమాట, నాకు ఇంత డబ్బులు కావాలి అంత డబ్బులు కావాలని. ఇంకా డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత లోపలికి ఇంకా పంపిస్తాము. సో ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి ఫ్రెండ్స్తో మొత్తం ఈద్ ముబారక్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, రిలేటివ్స్తో ఇలా అందరితో ఇట్లా ఈద్ ముబారక్ చెప్పుకుంటూ హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేసేస్తారనమాట. సో చాలా బాగుంటుందండి ఆ రోజు అనేది, అందరితో కలుస్తాము, ఈద్ ముబారక్ చెప్పుకుంటాము కదా. అస్సలు మా రిలేటివ్స్ అయితే ఎంత మంచివాళ్ళు అంటే అంత మంచివాళ్ళండి. సో నేనే చాలా అదృష్టవంతురాల్ని, ఇలాంటి రిలేటివ్స్ దొరకటము. చాలా మంచిగా ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు, చాలా బాగుంటుంది అన్నమాట.
సో ఇంకా కొంతమంది ఉంటారండి, చాలా నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు కొద్దిగా మంచిగా ఉన్నా లేకపోతే కొద్దిగా మంచిగా ఏమన్నా ఉంటున్నా సరే అస్సలు ఓర్చుకోలేరు. చాలా బాగా హేట్ చేస్తుంటారు, నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఏంటో వాళ్ళు పెద్ద లైఫ్లో అచీవ్మెంట్ సాధించినంత ఫీల్ అవుతుంటారనమాట. ఒకళ్ళ మీద ఇట్లాగా బాధ పెడుతూ వాళ్ళ మనసుని గాయపరుస్తూ ఉంటారు. దానివల్ల నెక్స్ట్ పర్సన్ ఎంత బాధపడతారో వాళ్ళకి తెలీదు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు తెలియదండి, వాళ్ళకి కర్మ రిటర్న్స్ బ్యాక్ అని. తప్పకుండా వాళ్ళకి కూడా అలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగితే చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని బాగా డిసప్పాయింట్ చేసేటట్టు చులకనగా చేసి వాళ్ళ మనసుని గాయపరిచి బాధ పెట్టకండి. వాళ్ళ మనసు బాధపడితే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు వాళ్ళకి తప్పకుండా తగులుతాయి. సో ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము పండగ ఏం చేయటం లేదు. మా రిలేటివ్స్లో తెలిసిన వారైతే వారు ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో దానికోసం ఇంకా మేము ఏం కుక్ చేయటం లేదండి. సో ఇంకా హడావుడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. సో ఇదే అండి వీడియో. ఎలా ఉంది వీడియో? బాగుందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బై ఫ్రెండ్స్.